ఎన్నిసార్లు రప్పా అంటారా? అధికారం రాగానే చీకట్లో కన్ను కొడితే నరికేయాలి అంటూ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో పేర్ని నానిని గుడివాడలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హారికపై దాడి జరిగిందంటూ వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు. అసలు గుడివాడలో ఏం జరిగింది? హారికపై నిజంగానే దాడి జరిగిందా? వైసీపీ నేతల సమావేశాలు పెడుతున్నారంటే ప్రజలు భయపడేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికారంలో ఉన్నా అదే తీరు, లేకపోయినా మాదే జులుం అన్న రీతిలో జగన్ అండ్ కో వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరామర్శల పేరుతో కొత్త రాజకీయాలకు తెరలేపడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది. అనుమతులు లేకున్నా అడ్డగోలుగా ర్యాలీలు, భారీ స్థాయిలో కార్యకర్తలు రోడ్డు మీద నానా హంగామా చేస్తున్నారు. తాజాగా గుడివాడలో జరిగిన పార్టీ సమావేశానికి బయలుదేరిన పెడన జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక దంపతులను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. గత సార్వత్రిక ఎన్నికల ఓటమి నుండి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ఇంకా కోలుకోలేదు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ జైలు జీవితం గడిపి వచ్చారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కూడా అరెస్టవుతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. వైసీపీ స్థాపించిన నాటి నుండి జగన్ వెంట ఉన్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వంటి సీనియర్ నేతలు వైసీపీని వీడారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేరు. అవనిగడ్డ, విజయవాడ సెంట్రల్, నూజివీడు, తిరువూరు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా స్పందన కరువవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై విరుచుకుపడిన కొడాలి నాని వంటి నేతలు అనారోగ్య కారణాలు చెప్తూ సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తన ఉనికిని ప్రదర్శిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా కూటమిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే పేర్ని నాని కుటుంబంపై పలు కేసులు నమోదయ్యాయి. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో పేర్ని కుటుంబం బెయిల్ దొరికే వరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తన భార్యను తీసుకుని నెలల తరబడి దాక్కోవలసి వచ్చిందంటూ పేర్ని నాని స్వయంగా తెలిపారు. ఈ క్రమంలో పార్టీలో జవసత్వాలు నింపేందుకు పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ తెనాలి పర్యటనలో డైలాగ్ వార్ స్టార్ట్ అయింది. పుష్ప సినిమాలోని రప్పా డైలాగ్ పేరుతో ఓ అభిమాని ఫ్లెక్సీ ఇందుకు కారణమైంది. అయితే ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహారం దారితీయడంతో ఆ ఫ్లెక్సీ ప్రదర్శించిన కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన జగన్ మరింత ఆజ్యం పోసేలా మాట్లాడారు. పుష్ప సినిమాలోని డైలాగ్ను కూడా మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యం ఎక్కడుందంటూ తప్పును వెనకేసుకొచ్చారు. దీనిపై కూటమి ప్రభుత్వం కూడా బాగానే స్పందించింది. వినోదాన్ని అందించే సినిమా డైలాగులను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదంటూ కౌంటర్ ఇచ్చారు. మంత్రులు, ప్రజాస్వామికవాదులు కౌంటర్ ఇచ్చారు. ఇతరులను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీల్లో ప్రదర్శించడం తప్పు అని డైలాగ్ని జగన్ చెప్పడం కరెక్ట్ కూడా కాదంటూ హితవు పలికారు. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం జగన్ డైలాగును విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో ఆ డైలాగ్ నచ్చిందో లేక తాను ఆ డైలాగ్ చెప్పి మరింత ఫేమస్ అవ్వాలి అనుకున్నారో మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల ఏ సమావేశానికి వెళ్లినా రప్పా డైలాగ్ చెప్తున్నారు. మాజీ మంత్రి కావడం, మంచి మాటకారి కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు పలు పార్టీ కార్యక్రమాలకు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసే వైసీపీ ఆత్మీయ సమావేశాలకు పేర్ని నానిని పిలుస్తున్నారు. అందరూ మాట్లాడిన తర్వాత నానికి అవకాశం ఇస్తున్నారు. ఇక అంతే, మైక్ తీసుకున్న పేర్ని నాని రెచ్చిపోతున్నారు. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తుండటంతో రప్పా వంటి డైలాగులు వదులుతున్నారు. తాజాగా పామర్రు నియోజకవర్గంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు లేదు గ్యారంటీ సభలో పేర్ని నాని మాట్లాడుతూ ఎన్నిసార్లు రప్పా అంటారా? అధికారం రాగానే చీకట్లో కన్ను కొడితే నరికేయాలి, ఆ తర్వాత మనమే వెళ్లి పరామర్శించాలి అంటూ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ సమావేశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై పలు పోలీస్ స్టేషన్లలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. దాంతో కృష్ణా జిల్లా పోలీసులు 1కి 10 సార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని మాజీ మంత్రికి సూచించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే ప్రమాదముందని పేర్నికి సూచించారు. ఇక తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయనని, పార్టీ సమావేశాల్లో కేవలం పార్టీ గురించే మాట్లాడతానని పేర్ని నాని మచిలీపట్నం పోలీసులకు మాట ఇచ్చారు. ఆ మేరకి ఆయనను పెడన తర్వాత నిర్వహించిన పామర్రు వైసీపీ సమావేశానికి పోలీసులు అనుమతించారు. పామర్రు సమావేశంలో మాట్లాడిన పేర్ని మళ్లీ సేమ్ సీన్ రిపీట్ చేశారు. అక్కడ కూడా ప్రభుత్వంపై పరుష వ్యాఖ్యలు చేయడంతో పాటు నరికేయాలి అంటూ భాషను ఉపయోగించారు. దాంతో మరోసారి పేర్ని నానిపై జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, పలువురు మహిళలు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో ఆదివారం గుడివాడలో నిర్వహించిన వైసీపీ సమావేశంలో పాల్గొనడానికి పేర్ని నానికి అనుమతి నిరాకరించారు. మరోవైపు అక్కడికి వస్తే ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఆదివారం జరిగింది. అదే సమయంలో తమపై పరుష పదజాలం వాడి తమ మనోభావాలు దెబ్బతీసినందుకు పెద్ద ఎత్తున గుడివాడ కే కన్వెన్షన్ వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వైసీపీ తమ బుద్ధిని చాటుకుంది. సొంత నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి మాజీ మంత్రి కొడాలి నాని డుమ్మా కొట్టారు. మచిలీపట్నం నుండి ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ పేర్ని నాని హల్చల్ చేయడంతోనే సరిపెట్టి బీసీ మహిళ అయిన ఉప్పాల హారికను కే కన్వెన్షన్ వద్దకు ఉద్రిక్త పరిస్థితుల నడుమ పంపించారు. అప్పటికే పేర్ని నాని వ్యాఖ్యలకు కోపోద్రిక్తులైన టీడీపీ క్యాడర్ ఉప్పాల హారిక వాహనం వద్ద నిరసన తెలిపారు. అప్పటికే అక్కడి నుండి వెనక్కి వెళ్లిపోవాలని, పరిస్థితి చక్కబడిన తర్వాత రావాలని పోలీసులు కోరినా బ్రతిమాలిన హారిక అక్కడి నుండి వెళ్లలేదు. ఆమె కారులో ఉన్న వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము సహా ఆయన అనుచరులు టీడీపీ కార్యకర్తలను దూషించడంతో వివాదం చెలరేగింది. అదే సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఉప్పాల హారిక కారు అద్దాలను ధ్వంసం చేశారు. తమపై హత్యాయత్నం జరిగిందంటూ హారిక దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అదనుగా వైసీపీ బీసీ మహిళలపై దాడి అంటూ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తోంది. ఈ వ్యవహారాన్నంతా ఫోన్ ద్వారా నడుపుతున్న పేర్ని నాని వీడియో లీక్ అయింది. పైనుండి లోకేష్ డైరెక్షన్లోనే హారికపై దాడి జరిగినట్లు ప్రచారం చేయాలని పేర్ని నాని మాట్లాడిన వీడియో లీక్ అయింది. లోకేష్ ప్రోద్బలంతోనే హారిక దంపతులపై దాడి జరిగినట్టు చిత్రీకరించాలని మన పార్టీ నాయకులంతా హడావుడి చేయండి అంటూ నాని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. మరోవైపు ఉప్పాల హారిక భర్త రాముపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నాగవరప్పాడు వంతెన వద్ద రాము కారు ఢీకొట్టడంతో గాయాలయ్యాయని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరిన తెలుగు మహిళా నేత మాదాల సునీత ఫిర్యాదు చేశారు. కారులో ఉన్న ఉప్పాల రాము, వైసీపీ నేతలు తమను వల్గర్గా దూషించారంటూ సునీత ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన గుడివాడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అసలు పేర్ని నాని పామరులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద తతంగమే ఉంది. ఎందుకంటే ఆయనపై ఉన్న బోలెడు కేసులు పేర్ని నానిని నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. ప్రధానంగా రేషన్ బియ్యం అంశం నాని కుటుంబంలో బాగానే చిచ్చుపెట్టింది. ఒక దశలో మొత్తం కుటుంబం ఇతర ప్రాంతాల్లో తలదాచుకునే పరిస్థితులు ఏర్పడడమే అందుకు కారణం. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ స్వయంగా ప్రభుత్వ ఫర్నిచర్ ఘటనలో డబ్బులు కడతానంటూ నాడు చెప్పిన వ్యాఖ్యలపై ఇదే వైసీపీ నేతలు నో తప్పు జరిగిందా లేదా, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని టాప్ టు బాటం నేతలు ఊదరగొట్టారు. ఇప్పుడు సేమ్ సీన్లో నాని ఇరుక్కున్నాడు. తనకు సంబంధం లేకుండా తన మనుషులు చేసిన తప్పిదంపై జరిగిన నష్టాన్ని నేను కట్టేందుకు రెడీ అనడమే కాకుండా కొంత డబ్బు కూడా చెల్లించారు. అయితే తప్పు జరిగిందనేది వాస్తవం కాబట్టి నాని పీకల్లోతు కష్టాల్లోకి ఇరుక్కున్నారు. ఆ ప్రెస్టేషన్ను కూటమి ప్రభుత్వంపై చూపించేందుకు ఇటీవల జరిగే వైసీపీ సమావేశాల్లో చాప కింద నీరులా కార్యకర్తలను, అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం నాని చేసి అభాసు పాలయ్యారు.
నాని డైరెక్షన్ లో కృష్ణా జిల్లా వైసీపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ లో ఉప్పాల హారిక బలవుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బీసీ మహిళలను అడ్డు పెట్టుకుని వైసీపీ చేస్తున్న పొలిటికల్ గేమ్ ఇప్పటికే అటర్ ఫ్లాప్ అయింది. జగన్ కళ్లలో ఆనందం చూడాలనే ఆకాంక్షతో పేర్ని నాని ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఫలితంగా టీడీపీ స్పందించడం, పోలీసులు లా అండ్ ఆర్డర్ వయోలేషన్ జరగకుండా తీసుకుంటున్న చర్యలను కక్షపూరితంగా చర్యలుగా ప్రాజెక్ట్ చేస్తున్న వైసీపీ అడుగడుగునా అడ్డంగా దొరికిపోతోంది.